హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగే ఇంకా మా వారైతే నాకైతే చాలా చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఏం లేదు, క్యారెట్ జ్యూస్ చేసిస్తున్నారు అంతే, వేరే పని ఏం లేదు. క్యారెట్ జ్యూస్ అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మాత్రం తనే చేస్తారు. అయితే ఈరోజు ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు ఏంటనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకీ ఏంటి నా సంతోషానికి కారణము, అవన్నీ అంటే ఏంటి కారణము అని చెప్పేసి మీరు డౌట్గా ఫీల్ అవుతున్నారా? ఏం లేదండి, నేను ఊహించినది ఈరోజు ఒకటైతే జరిగింది. ఏంటంటే నన్ను ఒక సబ్స్క్రైబర్స్ అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను యూట్యూబ్ సబ్స్క్రైబర్ నన్నైతే చూసి నన్ను గుర్తుపెట్టేసి నాతో మాట్లాడారనమాట. వాళ్ళు చెప్పిన మాటలు నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగాను ప్లస్ ఎమోషనల్గా కూడా అనిపించింది. అవన్నీ కూడా ఈరోజు మీతో వీడియోలో అయితే చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది నా మాటల్లోనే. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ ఇదిగోండి, పిల్లలకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా పులిహోర చేశాను. ఇంకా మా వారికి అయితే టీ అయితే పెట్టిచ్చేసాను. ఫస్ట్ అయితే టీ అయితే ఇవ్వాలి కదా మా వారికి. తర్వాత ఇంకా పిల్లల్ని మా వారిని పంపించేసిన తర్వాత ఇంక ఇంట్లో పని అయితే రొటీన్గా చేసేసుకోవాలి కదా. ఈరోజు అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఈరోజు 3 days బట్టలు ఉన్నాయి అనమాట. 3 daysకి నేను వాషింగ్ మిషన్లో వేయలేదు. ఒక్కరోజే 3 daysకి సంబంధించిన అన్నీ వేసేస్తున్నాను. అంటే 3 times వేయాల్సిందే ఈరోజు నేను. ఇంకా ఒకసారి అయితే వేసి ఆల్రెడీ నేను అక్కడ కింద పెట్టేస్తాను, చూపిస్తాను చూడండి. ఇవైతే వేయాల్సినవి చీరలు. ఇదిగోండి ఇక్కడ చీరలో వేసినాయని ఒకసారి వేసి తీసాను. ఇంకొక సెకండ్ టైం ఏమో ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఇంకా మూడోసారికి వేయాల్సినవి ఓన్లీ సారీస్ ఉన్నాయి. అవి ఏమో కొంచెం లైట్ మోడ్లో పెట్టేసి వేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆరేయాలి. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఒక్కొక్కసారి మెంటల్ వచ్చేస్తుంది, ఏంటి ఈ బట్టలు ఇంతగానో అవుతున్నాయి నలుగురికి అని చెప్పేసి. ఒక్కొక్క రెండు అంటే రెండు విడుస్తున్నారనమాట. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి నాకు సరిపోయింది, లేదంటే నేను ఏం చేయాలో ఏమో, వీళ్ళ బట్టలు ఏంటో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవి పిండడానికి, మళ్ళీ ఆరేయడానికి, మళ్ళీ వాటిని ఫోల్డ్ చేయడానికి తల ప్రాణంతో వస్తుంది నిజంగా. ఇంక ఇప్పుడైతే కొన్ని బాల్కనీలో అయితే ఆరేస్తున్నాను. ప్యాంట్ల వరకు బాల్కనీలో ఆరేస్తాను, తొందరగా ఆరిపోతాయి. ఇంకా మిగిలిన అన్నీ కూడా ఇంకా మనకి బెడ్రూమ్లో అయితే వేసేసుకుంటాం అనమాట. తొందరనే ఆరిపోతాయి, మనకు అన్నీ డ్రై అయ్యే వస్తాయి కాబట్టి. ఇంకా పైనకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. 3 floors ఎక్కాలి, ఆ పైనకి మళ్ళీ తీయడానికి 3 floors ఎక్కాలి. నాకు అంత టైం కూడా ఉండట్లేదు అనమాట. ఇంట్లో పనితోనే సరిపోతుంది. మళ్ళీ షాప్కి వెళ్ళడము, ఇంకా మళ్ళీ వీడియోస్ పెట్టుకోవడము, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ పని. ఇంక ఇవన్నీటితో ఆ బట్టలు ఒక్కొక్కసారి మర్చిపోతాను మళ్ళీ పైన వేస్తే. అందుకనే ఇంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేసానంటే ఈవినింగ్ వరకే ఆరిపోతున్నాయి మాకు ఫ్యాన్ గాలికి. అంటే మేము ఉన్న కాసేపట్లోనే ఆరిపోతున్నాయి అనమాట. ఇంకేమైనా ఉంటే నైట్ ఎట్లాగా ఫ్యాన్ వేసుకునే ఉంటాం కాబట్టి మార్నింగ్ వరకు ఇంకా మంచిగా ఆరిపోతాయి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు బయటికి వెళ్ళని చెప్పేసి. ప్యాంట్ల వరకు మాత్రం అక్కడ ఆరేసాను. ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసేసి ఒక 1/2 hour తర్వాత జ్యూస్ అయితే తాగుతున్నాను. ఎక్సర్సైజ్ చేయడం ఏమో కానీ చేసిన తర్వాత మాత్రం ఏమి తినకుండా ఎంటీ స్టమక్తో చేయాలి కదా ఎక్సర్సైజ్లో. చేసిన తర్వాత ఈ జ్యూస్ తాగిన తర్వాత ఒక 10 minutes వరకు ఎలానో అయిపోతుందండి నిజంగా. అసలు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా నీరసంగాను అసలు కింద పడిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా అందుకని కాసేపు అయితే పడుకోవాలి, ఒక 5 నిమిషాలు. ఇంకా చెప్పాను కదా, ఈరోజైతే పని అయితే మామూలుగా లేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా గ్రేప్స్ తింటున్నాను. షాప్కి అయితే రెడీ అయిపోయాను ఆల్రెడీ. రెడీ అయిపోయేటప్పుడు ఎందుకో ఇంకా గ్రేప్స్ తినాలనిపించి తినేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను. షాప్కి వెళ్ళిన తర్వాత ఈరోజు కుట్టాల్సినవి ఏమున్నాయి ఏంటనేది అవి చూసుకొని కుట్టేసి మళ్ళీ అయితే మధ్యాహ్నం అయితే ఇంటికి వస్తాను. ఇంకా వీలైతే షూట్ చేస్తాను షాప్లో, లేదంటే లేదు. ఈ మధ్యలో వీడియోస్ తగ్గించాను నేను షాప్లో. చెప్పాను కదా, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, ప్లస్ ఇంకా టైటిల్లో కూడా చూసే ఉంటారు కదా. ఈరోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. నేను యూట్యూబ్కి వచ్చి అయితే 5 years అయింది. ఈ 5 yearsలో చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకైతే ఇప్పుడు. అయితే ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా. అయితే నేను ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ టైంలో, అంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేది మధ్యాహ్నం,
నేను 12-12:30కి అట్లా షాప్కి అయితే వెళ్ళాను బయట. అయితే దేనికి వెళ్ళానంటే నాకు షాప్లో లైనింగ్ అవసరం ఉంటే వెళ్ళాను అనమాట. సేమ్ కలర్ నా దగ్గర లేకపోయేసరికి నేను షాప్కి అయితే వెళ్ళాను బయటికి. అయితే అక్కడ ఒక సిస్టర్ అయితే నాకు ఎదురయ్యి నన్ను పలకరించారనమాట. తను ఎవరో నాకు తెలియదు. అయితే ఎవరు అంటే మన ఛానల్ చూసి సబ్స్క్రైబర్ అంట. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఎప్పుడు నేను దాదాపు నా ఛానల్ లింక్ అనేది కానీ లేదంటే నా ఛానల్ నేమ్ కానీ నేను ఎవరికీ చెప్పలేదు. నా నోటితో నేను ఓన్లీ మీకు ఇలా వీడియోస్ రూపంలో చెప్పడం తప్ప బయట మాత్రం అసలు ఎవరికి చెప్పాను కదా. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మా హస్బెండ్కి కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చెప్పలేదు. ఏంటంటే ఫస్ట్ ఒక ఛానల్ పెట్టి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అందరినీ సబ్స్క్రైబ్ చేయండి, లింక్ పంపించి వాట్సాప్ లో కూడా చెప్పడం అట్లా నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. అంటే అప్పుడు చాలా మంది నన్ను ఎగ్జాల్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు 2020లో నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అట్లా అన్నారనమాట. అప్పుడు కొంచెం తక్కువనే ఉన్నారనమాట యూట్యూబ్ చేసేవాళ్ళు. కాబట్టి అప్పుడు కొంతమంది నన్ను చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి వీడియోస్ ఏంటి అని. అప్పుడు నిజంగా నేను చాలా బాధపడ్డాను. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటనేది నాకు అప్పుడు తర్వాత అర్థమైంది అనమాట. వాళ్ళు నన్ను ఎగతాళి చేసినప్పుడు కానీ నాకు అప్పుడు అర్థమైంది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. కానీ చేంజ్ అయినా కూడా నేను నా వంతుగా నా ఛానల్ నేమ్ అనేది ఎవరికి చెప్పకూడదు. ఎవరికైనా సెర్చ్లో వచ్చి మన వీడియోస్ చూసి మనల్ని పలకరించాలి. అలా నేనైతే డిసైడ్ అయ్యాను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. అర్థమైంది కదా. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అలా డిసైడ్ అయ్యాను. అలా నాకు ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది మన ఛానల్ని సెర్చ్లలో చూసి వీడియోస్ చేస్తున్నావు కదా అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఏమి ఛానల్ నేమ్ కూడా చెప్పలేదు. చాలా మంది అంటే నాకు తెలిసిన వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు ఇంకెంతమంది చూస్తారో అలా తెలిసిన వాళ్ళే చాలా మందికి కూడా తెలిసిపోయింది ఛానల్ నేమ్. కానీ నేను ఎవరికి మాత్రం ఛానల్ నేమ్ కానీ లింక్ కానీ అలాంటి ఎప్పుడు షేర్ చేయలేదు. చెప్పాను కదా, లాస్ట్ టైం నాకు ఎదురైన కొన్ని బ్యాడ్ మూమెంట్స్ బట్టి ఈ ఛానల్ నేమ్ అనేది ఎవరికి చెప్పలేదు. అయితే నాకు ఈ రోజు ఇంత హ్యాపీగా ఎందుకు ఉంది అని అంటే చెప్పాను కదా, ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి షాప్ దగ్గరే కలిసి ఇంకా అక్కడ నేను వీడియోస్ చూసాను అంటే ఫస్ట్ ఏమన్నారంటే అసలు నార్మల్గా నన్ను చూస్తున్నారు కానీ నేను అంత పట్టించుకోవట్లేదు. నేను నార్మల్గా నేను కలర్స్ కోసం వాటి కోసం నేను చూస్తున్నాను. ఇంకా తను అలానే చూస్తుంది కానీ ఫస్ట్ అడగలేదు. తర్వాత నా దగ్గరకు వచ్చేసి అక్క మీరు ఇక్కడ షాప్కి వస్తారా, మీరు ఎక్కడ ఉంటారు, నేను మీ ఛానల్లో మీ వీడియోస్ చూస్తాను, చాలా బాగుంటాయి అక్క అని చెప్పేసి అంటున్నారు. అసలు నేనైతే అక్కడ స్టన్ అయిపోయాను అనమాట. నాకు తెలిసిన వాళ్ళల్లో మా రిలేటివ్స్ వచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి వీడియోస్ పెడుతున్నట్టున్నావు కదా, కొత్త ఛానల్ ఉన్నట్టుంది కదా అని చెప్పేసి అడిగినప్పుడు కూడా నాకు అంత అనిపించలేదు, అంత లైట్ తీసుకున్నాను. కానీ నాకు ఎవరో తెలియని వాళ్ళు ఇలా నా దగ్గర సడన్ గా వచ్చి నన్ను గుర్తుపట్టి అలా మాట్లాడేసరికి నిజంగా నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అయితే అసలు ఏం చెప్పాలంటే ఆ టైంలో వీడియో షూట్ చేసుకుందామన్న థాట్ కూడా నా మైండ్కి రాలేదు. వీడియో షూట్ చేసుకుంటే బాగుండేది అని చెప్పి తర్వాత అనిపించింది. కానీ తను ఉన్నంతసేపు అయితే ఇంకా నేను ఎగ్జైట్ అయిపోయి తను నన్ను ఫస్ట్ టైం చూడడం వల్ల తను మాట్లాడడము ఇంకా అలా మాట్లాడుకోవడమే సరిపోయింది. కానీ వీడియో షూట్ చేద్దామని నాకు అసలు ఎందుకు రాలేదు ఆలోచన. మళ్ళీ ఫస్ట్ టైం కదా, అంత బాగుంటుందో లేదో, మళ్ళీ బయట మళ్ళీ వీడియో ఫోటో తీయాలంటే నాకు ఎందుకు కొంచెం అలా ఉంటుంది, ఇష్టం ఉండదు. అలా నేను తీయలేకపోయినా అంటే సాహసం చేయలేకపోయినా. కానీ దానైతే చాలా బాగా పలకరించారు అనమాట. అక్క నేను మీ వీడియోస్ చూస్తాను, మీ వీడియోస్ బాగుంటాయి, మీరు అంటే టైలింగ్ ఇంట్లో పని ఇవన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా అక్క, మీలాగా నేను కూడా కష్టపడాలని మీ ఛానల్ చూసినప్పటి నుండి కూడా నేను ఇన్ని బ్లౌజులు కుడుతున్నాను, ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను మీ వీడియో చూసుకుంటూ మోటివేషన్ అయ్యి ఇంకా హెల్త్ బాగాలేకపోయినా కూడా దాన్ని కవర్ చేసుకుంటూ నేనైతే ముందుకు వెళ్తున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి మీ వీడియోస్, మీరు చాలా బాగా చెప్తున్నారు. అండ్ మీ వ్లాగ్స్ కూడా చాలా మోటివేషన్ గా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి చాలా బాగా మాట్లాడాను అనమాట. నిజంగా అలా మాట్లాడుతుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, ప్లస్ కొంచెం బాధగా కూడా అనిపించింది. మనకి మనీ ముఖ్యం కదండి, ఇలాంటి మంచి ఫ్రెండ్స్ సంపాదించుకోవడం చాలా ఆనందం అనిపిస్తుంది.
నాకు ఇన్ని రోజులు ఎక్కువ శాలరీ వస్తలేదు, అంటే మనకి డైలీ ఎప్పటికీ శాలరీ వస్తలేదు యూట్యూబ్ లో, లేదంటే మనీ నేను ఎంత కష్టపడుతున్నా నాకు సక్సెస్ అనేది రావట్లేదు అని చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇలాంటి సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు మనం వెనకాల పడ్డ కష్టానికి గుర్తింపు అనేది వచ్చినట్టే. నాకు ఈ సిస్టర్ వచ్చేసి సెకండ్ టైం అనమాట. అంటే ఫస్ట్ ఒక సిస్టర్ కూడా కలిసారు, తర్వాత ఇంకొకరు అనమాట. తెలియని వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళలో కాకుండా తెలియని వాళ్ళు, వీళ్ళు సెకండ్. అప్పుడు కూడా నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు కూడా అంతే అనమాట. కానీ అది చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. అసలు వీడియో షూట్ చేసుకోవాల్సింది, నాకు ఎందుకు అంటే మొహమాటం ఎక్కువ. వీడియోస్ తీయాలి అంటే బయట, అసలు ముఖ్యంగా ఇంట్లో అంటే తీస్తాను, కానీ బయటికి వెళ్ళి వీడియోస్ తీయాలంటే ఇంకా ఎవరేమనుకుంటారో అని చెప్పేసి కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఛానల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. నేను ఛానల్ స్టార్ట్ చేయడం చూసి నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది ఛానల్ స్టార్ట్ చేశారు. అంటే ఒకప్పుడు నన్ను అన్న వాళ్ళే ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశారు. అయితే అలా చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఏదో కొంచెం అట్లా ఇంకా ఉంది నాకు, అది కూడా పోయింది అనుకోండి, దాదాపు పోతుంది. భయం అనేది తీసేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇప్పుడు. ఒక ఇంట్లో ఒక 4 మొబైల్స్ ఫ్యామిలీలో ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక మొబైల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది. అంత డెవలప్ అయిపోయింది అనమాట యూట్యూబ్ ఛానల్ అనేది. మొత్తానికైతే నాకు ఆ సబ్స్క్రైబర్ కలవడం, ఇంకా వీడియోస్ తీసుకోకపోవడమే నాకు పెద్ద ఇది అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మనం చేసే వీడియోస్ వాళ్ళకి నచ్చి, మనం చెప్పే మాటలని, మనం చేసే వీడియోస్ ని బట్టి వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేంజ్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అంటే నిజంగా మనం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, నాకు నా వల్ల ఒకరు ఇట్లా మారారు, చేంజ్ అయ్యారు అంటే చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ లో కూడా నాకు చాలా మంది ఇంతకు ముందు చాలా మెసేజ్ చేసేవాళ్ళు, అక్క మీ వీడియోస్ చూసుకుంటే నేను చాలా బ్లౌజులు కుడుతున్నాను, ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నాను వర్క్ అనేది, అలాగే ఇంట్లో పనులు కూడా ఇవన్నీ కూడా మీరు ఒక్కరే చేసుకుంటున్నారు కదా, నేను మీ వీడియోస్ చూసుకుంటూ నేను కూడా మోటివేషన్ అయిపోయి అన్ని చేసేసుకుంటున్నాను బద్ధకంగా ఉండకుండా అని చెప్పేసి మెసేజ్లు చాలా వచ్చేటి మనకి కామెంట్స్. కానీ డైరెక్ట్ గా కలిసి చెప్పడం వేరు కదా. ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటాయి అక్క వీడియోస్ అని చెప్పేసి. అది నాకు నిజంగా మనం పడ్డ కష్టానికి ఇలాంటి వచ్చినప్పుడే ఆ ఆనందం అనేది, అంటే మా కష్టం అనేది గుర్తుకు రాదనమాట. అంత వెనకాల ఎంత కష్టపడ్డా కూడా ఇలాంటి ఆనందం వచ్చినప్పుడు ఆ కష్టం కూడా మనం మర్చిపోతాం, అంత హ్యాపీగా ఉంటది. నాకైతే నిన్న అలానే అనిపించింది అనమాట. సారీ ఇంతగా ఈరోజే ఇంకా అందుకే నేను షాప్ దగ్గర నుండి లైనింగ్స్ తీసుకొచ్చేసి పిండి ఆరేసి ఇప్పుడు లంచ్కి ఇంటికి వచ్చాను కదా, ఇంటికి రాగానే నేనైతే ఇంకా వీడియో షూట్ చేయాలనిపించింది. కానీ ఎలాగో అంటే వీడియో షూట్ చేయలేకపోయాను, కనీసం చెప్పడానికన్నా చెప్దామని చెప్పేసి. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అది మీతో వెంటనే షేర్ చేసుకోవాలనిపించేసింది. అందుకే ఫాస్ట్ గా వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. చాలా ఎగ్జైట్ గా ఉంది కూడా. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టావు, మళ్ళీ ఒకటి పెట్టావు అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ నేను అంత పట్టించుకోను, లైట్ తీసుకుంటా ఉంటాను, తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి. తెలియని వాళ్ళు ఇలా వచ్చి మనని గుర్తుపట్టి బయట మాట్లాడితే నిజంగా అదృష్టం అనుకోవాలి. మామూలుగా మనము ఏ మూవీస్ లను సీరియల్స్ లలో చేస్తేనే తప్ప గుర్తుపట్టని రోజులు అవి. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మనం ఇంట్లో కూర్చొని ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల కూడా మనని బయట గుర్తుపట్టి పలకరిస్తున్నారంటే అది మనం నిజంగా అంత కాకపోయినా కొంచెమైనా మనం సక్సెస్ అయినట్టే అని నా ఫీలింగ్. మీరేమంటారు? అలాగే మీరు కూడా ఎప్పుడైనా బయట మీరు డైలీ చూసే వీడియోస్ ఉంటాయి కదా, వాళ్ళలో ఎవరినైనా మీరు యూట్యూబర్ని కలిసారా లేదా కామెంట్ చేయండి. అలాగే నాలాగా మీరు కూడా యూట్యూబర్స్ అయి ఉంటే మీరు కూడా మీ సబ్స్క్రైబర్స్ ని ఎవరినైనా ఎప్పుడైనా మీట్ అయ్యారా అయినా కూడా కామెంట్ చేయండి. చాలా మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట, చాలా హ్యాపీగా ఉంది. అది మీతోనే ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను. ఇంకా తన పేరు అవన్నీ అయితే ఏం చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి అంటే తనకి ఇష్టం ఉన్నా కూడా ఫ్యామిలీలో కొంచెం అంత ఇష్టం ఉండదు కాబట్టి అవన్నీ పేరు చెప్పడానికి ఏం లేదు. తన పేరు వచ్చేసి రాణి, తన పేరు రాణి. కానీ వీడియోస్ అయితే తీయలేదులేండి, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ నాకు నిజానికి గుర్తుకు లేదు, అంటే అంత వచ్చి మన దగ్గరకు వచ్చి రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ వీడియోస్ తీసుకోవాలని ఉంటదేమో కానీ
నాకు సడన్ గా వచ్చారు. అందులో నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. ఇంకా వీడియో ఏం తీస్తాను తీయలేదు అనమాట. ఇంకా దానివల్ల వీడియోస్ తీయలేక, కానీ ఈసారి ఎవరైనా కలిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ తీసి లేదా ఒక ఫోటో అయినా తీసుకొని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నా ఆనందాన్ని మీతోనే కదా ఫస్ట్ పంచుకునేది కాబట్టి తప్పకుండా తీస్తాను. ఇంకా మన బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి, చూస్తూ ఉండండి. అండ్ ఇంకా మంచి మంచి స్టోరీస్తో మంచి మంచి విషయాలతో మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఓకేనా? ఇంకా యూట్యూబ్ చేసే వాళ్ళని కొంతమంది ఈ విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న ఏమంటారు, ఇంతకు ముందు అంటే ఒకప్పుడు యూట్యూబ్ అంటే అదే వీడియోస్ చేస్తుంది ఏంటి, అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చెప్పేసి అనేవాళ్ళేమో. కానీ ఇప్పుడు మాత్రం అలా అనట్లేదు. ఇప్పుడు అలా అంటున్నారు అంటే వాళ్ళకి సోషల్ మీడియా నాలెడ్జ్ లేదని అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ఏంటి ఆ వీడియోస్ చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని చెప్పేసి మనల్ని యూట్యూబర్స్ ఎవరైనా అడిగారు అంటే వాళ్ళకి సోషల్ మీడియా నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఇంట్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళు తప్ప మనల్ని యూట్యూబ్ లో ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అని ఎవ్వరు ఇప్పుడు అనరు. ఇంకా చెప్పాను కదా, అసలు ఇప్పుడున్న జనరేషన్ లో అలాంటి థాట్ ఎవరికి రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు అనరు. కాబట్టి మనకి ఇప్పుడు అదే బెనిఫిట్. అంతకు ముందు ఒక 2020 అట్లా ఆ టైంలో మాత్రం చాలా తక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి కాబట్టి ఇంకా అప్పుడు కొంచెం అనేవాళ్ళు అనమాట. అప్పుడు తెలియదులేండి, ఇప్పుడు పెరిగిపోయినాయి బాగా, ఒక వేల లక్షల్లో పెరిగినాయి అనమాట. కరోనా టైం నుండి చాలా యూట్యూబర్స్ అయితే పెరిగిపోయారనమాట. అంతకు ముందు అయితే తక్కువ. నేను కూడా అంతే కదా, కరోనా మూమెంట్ లోనే మనం ఛానల్ అనేది స్టార్ట్ చేసాము. అప్పటి నుండి నాకు తెలుసు. అంతకుముందు నాకు కూడా వీడియోస్ చేయాలా, దీంట్లో వీడియోస్ చేస్తే మనీ వస్తాయి, ఇవన్నీ కూడా నాకు అసలు ఏం తెలియదు. అప్పుడు అసలు అంత నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా వీడియోస్ చూడాలంటే చూసేదాన్ని అంతే. అప్పుడు నాకు సరిగ్గా ఫోన్ కూడా లేదు, చిన్న ఫోన్ ఉండే. ఆ ఫోన్ లోనే ఏదో అట్లా మా వారి ఫోన్ లో నేను చూసేదాన్ని. అంతకుమించి ఎక్కువగా ఫేస్బుక్ అవే యూజ్ చేసే వాళ్ళము. అంటే వీడియోలు చూడడమే తప్ప ఇవి చేస్తే మనకి మనీ వస్తాయి, మనం ఇలా ఫేమస్ అవుతాము, ఇలా అవుతామని చెప్పేసి మనకు అసలు ఐడియానే లేదు అప్పుడున్న నాలెడ్జ్ ఇంతే. ఇప్పుడు చాలా పెరిగినాయి అనమాట యూట్యూబ్ ఛానల్స్ కూడా. కరోనా సిచ్యువేషన్ నుండి చాలా పెరిగినాయి. చాలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది లక్షల కొద్ది మనీ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారనమాట యూట్యూబ్ లో. కాబట్టి యూట్యూబ్ అనేది తక్కువ ఏం కాదు. ఒక జాబ్ మనం ఎలా చేస్తామో బయట, సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇది కూడా మనకి మంత్లీ సాలరీ వస్తుంది. ఇది కూడా మనం జాబ్ చేసినట్టే. వాళ్ళు ఏంటంటే ఆఫీసులకు వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు, మనం ఇంట్లో ఉండే జాబ్ చేసినట్టు అనమాట. మనం ఇంట్లోనే వర్క్ చేసి మనీ అనేది సంపాదిస్తున్నాం. కాబట్టి జాబ్ కి ఈక్వల్ అనమాట యూట్యూబ్ ఛానల్. కాబట్టి మనం అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా అస్సలు భయపడద్దు. ఇప్పుడున్న జనరేషన్ లో అస్సలు దేనికి తగ్గిదే లేదనమాట. జాబ్ కి ఈక్వల్ గా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు ఒక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా. కాబట్టి మనం ఎవరి మాటలు పట్టించుకోకుండా, చెప్పాను కదా, ఎవరైనా అన్నారు అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదని అనుకొని మనం వదిలేయాలి. అంతేగాని దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఈ మధ్య అయితే నేను అస్సలు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు అయితే పట్టించుకున్నాను కానీ ఇప్పుడు అస్సలు పట్టించుకోవట్లేదు, లైట్ తీసేసుకుంటున్నాను నేనైతే. అంటే మనం ఇంకా ఎదగాలి, జనరేషన్ చేంజ్ అవుతా ఉంటే ఇంకా మనం అలానే ఉంటే అలా అనమాట. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. చాలా బెనిఫిట్స్ అయినా ఉంటది. మనం ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ హ్యాపీగా పిల్లలను చూసుకుంటూ మనం యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసేసుకోవచ్చు. మనకి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే జాబ్ చేసే వాళ్ళని మానేయమని కాదు, ఇంట్లో ఖాళీగా ఉండి ఇంట్లో పనులు చేసుకొని అనవసరంగా పడుకోవడము, టీవీలు చూడడము, టైం వేస్ట్ చేసే కంటే ఇలా ఛానల్ పెట్టేసి మనం ఎంత కొంత మనీ అనేది సంపాదించుకోవచ్చు. మన ఫ్యామిలీకి ప్లస్ మనకైనా కూడా కొంచెం ఉపయోగపడినట్టుగా ఉంటుంది. టైం వేస్ట్ చేస్తే ఏమొస్తుంది, నిద్ర తప్పితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సాయంత్రం అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదండి, నేను ఇలా వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పే కంటే మీతో డైరెక్ట్గా మాట్లాడితేనే నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నట్టుగా నేను ఫీల్ అవుతాను. అందుకనే కూర్చొని మరి మధ్యాహ్నం ఆ చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేశాను అనమాట. అంటే చెప్తూ ఇంకా మళ్ళీ వీడియో పెద్దగా అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను అక్కడికే ఎండ్ చేసేసాను. ఇంకేమైనా విషయాలు ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే తనతో మాట్లాడినవి అవన్నీ కూడా షూట్ చేయాల్సింది, కానీ ఇంకా మిస్ అయిపోయాను. నెక్స్ట్ టైం ఎవరైనా కనిపిస్తే అంటే కలిస్తే మాత్రం తప్పకుండా ఇంకా కెమెరాలో బంధించాల్సిందే. ఈరోజు నాకు ఒక
ఆలోచన అయితే వచ్చింది. ఏంటంటే మనం ఎంత స్ట్రగుల్ చేస్తున్నా ఎవరో ఒకరు మన కష్టాన్ని చూస్తూనే ఉంటారు, మన హార్డ్ వర్క్ గుర్తుపడుతూనే ఉంటారనమాట. నాకైతే ఇది చాలా బాగా నమ్మకం అయితే వచ్చేసింది. ఎందుకు మన వీడియోస్ ముందుకు వెళ్ళట్లేదు, మనకు వ్యూస్ రావట్లేదు అని బాధపడిన నేను ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరు ఖచ్చితంగా నాకైతే ఒకటి చెప్పండి, మీరు ఎప్పుడైనా మీ ఫేవరెట్ యూట్యూబర్ని బయట కలిసారా లేదా, మీరు ఎప్పుడైనా నా వీడియోస్ చూసి ఏమైనా ఫీల్ అయ్యారా, కామెంట్లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఈ విషయంలో అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సిస్టర్ అయితే నన్ను ఏమనగా, మీరు ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలనుకుంటున్నారు సిస్టర్, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండండి అక్క, మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాణి. నాకైతే నిజంగా మీరు కలవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇంట్లో అయితే పని చేసేసుకుంటున్నాను. మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఈరోజు మళ్ళీ ఎగ్ కర్రీ అనమాట. ఎందుకో తెలియదు, ఎగ్ చికెన్ ఇదే తినాలనిపిస్తుంది. ఎంత వద్దనుకున్నా కూడా ఇంకా అదే తినాలనిపిస్తుంది. ఏదైతే మనం వద్దు అనుకుంటామో అదే మనకి తినాలి చేయాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. అండ్ అలాగే ఈరోజు కూడా అంతే. ఇంకా తాలింపులో అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు వేసాను. తర్వాత ఇంకా దాంట్లో కారము ఉప్పు ఇవన్నీ మసాలాలు కూడా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ తర్వాత గరం మసాలా వేసేసాను, కొత్తిమీర కూడా వేసాను. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఎగ్స్ మాత్రం ఎక్కడెక్కడ కొట్టి ఇలా వేసేసాను అనమాట, అంటే కలపకుండా అలా వేసేసి మళ్ళీ దాన్ని తిరిగి తిప్పేసేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఈ ఛానల్లో ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలి ఏంటని చూపించాను. చాలా బాగుంటుంది, ఎందుకో తెలియదు కానీ వెరైటీగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఇదిగోండి ఒక ఎగ్ ఒక దగ్గర వేసాను కదా, అది ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి. ఇంకాసేపు ఉంచాల్సింది, ఇంకా అప్పటికే పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పేసి అనేసరికి ఇంకా ఫాస్ట్గా రివర్స్ తీసేస్తున్నాను. ఇంకా ఇలా ఎక్కడ ఎగ్ అక్కడే రివర్స్ తిప్పి వేసేయాలి. అప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక పీస్ లాగా వస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి నిజంగా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పటి ఎగ్ కర్రీలా కాకుండా ఇలా ట్రై చేయండి, డిఫరెంట్గా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా ఇష్టము. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మేము తినేస్తున్నాము. అండ్ అలాగే మీరు ఈ వీడియో చూసి నా ఛానల్లో ఫస్ట్ టైం ఒకవేళ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఫీల్ అవుతారు కామెంట్లో చెప్పండి. అండ్ మీరు నా వ్లాగ్స్లో ఇంకా ఏం చూడాలి అనుకుంటున్నారు ఇలాంటివి కూడా మీరు తప్పకుండా కామెంట్స్లో అయితే మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన వరకు నేను అంటే మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ చేయడానికే నేను ట్రై చేస్తూ ఉంటాను. తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పగలరు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.